సో ప్రస్తుతం నేను జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. చూస్తున్నారు కదా నా వెనకాల జనసేన పార్టీ ఏర్పాట్లకు సంబంధించి పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి మొత్తం పూర్తయ్యాయి. ఇప్పుడే పూజ కూడా స్టార్ట్ అయింది. దాదాపు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంది. దాదాపు కిలోమీటర్ మేర కార్యకర్తల్ని చూసుకుంటే అయితే సెలెక్టెడ్‌గా కార్యకర్తలను అయితే పంపిస్తున్న పరిస్థితి. సో 10 జిల్లాల నుంచి కూడా ఈరోజు జాయినింగ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే జాయినింగ్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం చూసి పంపిస్తున్నారు. సో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. మధ్యాహ్నం తర్వాత ఇప్పటికే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. బట్ పూజా కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం ఏపీలో చాలా వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం తర్వాత మేబీ 1-2 గంటల ప్రాంతంలో వస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఏర్పాట్లకు సంబంధించి మొత్తం పూర్తయిన పరిస్థితి. జాయినింగ్ సంబంధించి కూడా పక్కన ఖాళీ ప్లేస్లో పెద్ద ఎత్తున స్టేజీ కూడా ఏర్పాటు చేసి జాయినింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున 10 జిల్లాల నుంచి కూడా జాయినింగ్స్ సంబంధించి కార్యకర్తలు రాబోతున్నారు. సో ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయి పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి చెప్పొచ్చు. సో పూజా కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ ఇక్కడే పార్టీ జెండాకు సంబంధించి ఇక్కడ పార్టీ జెండా కూడా ఎగరవేస్తారు. సో పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ముఖ్య నాయకులతో మీటింగ్ ఉంటుంది. ముఖ్య నాయకులతో మీటింగ్ అయిన తర్వాత కొద్దిపాటి నేతల్ని పార్టీలో ముఖ్య నాయకుల్ని కూడా జాయిన్ చేసుకున్న కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో చూస్తున్నాం కదా పెద్ద ఎత్తున ఇటు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎండ కూడా తీవ్రంగా ఉంది. సో ఎండకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ టెంట్లు కానీ కూరలు కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఇబ్బందులు పడకుండా కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తున్నారు, ఏం చెప్తారు మరి? బాగుందండి. అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలా చేశారు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. కేసీఆర్ వాళ్ళు ఒక 10 years చేశారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 years అయింది. దే షుడ్ బి ఎ స్ట్రాంగ్ అపోజిషన్ ఐ ఫీల్ విచ్ వీఆర్ లాకింగ్. సో లెట్స్ సీ. ప్రభంజనం సృష్టించబోతుంది తెలంగాణలో. అంతే, ఒకటే మాట. రిసీవ్ చేసుకుంటారా? తెలంగాణలో జనసేనని రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారా? ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఆయన గురించి తెలుసు, మాట్లాడే నాయకులకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు. ప్రజలకు తెలుసు ఆయన గురించి, ఆయన మంచితనం అంతా తెలుసు, ఆయన ఏం చేస్తుండే తెలంగాణకు అంతా తెలుసు. మేమే ఇక్కడ 1,00,000 మంది పైన ఉద్యమి వాళ్ళం ఉన్నాం, సభ్యతం చేసుకున్న వాళ్ళం. ఈ 1,00,000 మంది 1,00,000 మంది అయ్యి తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రభుత్వాల మీద. ఒక మంచి పాలన అందించడానికి మా జనసేన పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేదే ఒక జనసేన పార్టీ అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆంధ్ర వ్యక్తి, తెలంగాణలో రాజకీయాలు ఏంటని కూడా అడుగుతున్నారు. సో తెచ్చుకునే తెలంగాణ వాళ్ళ కోసం, ఆంధ్ర వాళ్ళ కోసం కూడా కాదు అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఆంధ్ర వ్యక్తి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారని. రాహుల్ గాంధీ కూడా మనకు సంబంధించిన వ్యక్తి కాదు, కానీ కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం ఉంది. అట్లాగే తెలంగాణలో కూడా జనసేన పార్టీ ప్రభుత్వం ఉంటుంది రాబోయే రోజులల్లో. కానీ తెలంగాణ వాళ్ళే పాలిస్తారు. కాకపోతే ఆయన సూచనలు, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు మాకు నచ్చినాయి కాబట్టి మేము జనసేన పార్టీలో ఉన్నాం. మా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏ పార్టీలో లేవు. మమ్మల్ని ఆయన లక్ష్యాలు, ఆయన ఆలోచనలు మమ్మల్ని ఆయన దిక్కు నడిపించేటట్టు చేసినాయి. తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలమే జనసేన పార్టీలో ఉంటూ తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మంచి బంగారు భవిష్యత్తు అందిస్తాం. అది జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది. సో కార్యకర్తలు కూడా హడావుడి ఎక్కువైపోయింది. సో బౌన్సర్లు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నంలో బౌన్సర్లతో కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. సో ఎక్కడి కార్యకర్తలు అక్కడికే బౌన్సర్లు రానివ్వకుండా కూడా చేస్తున్నారని చెప్పేసి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా కార్యకర్తలు కూడా, ఎందుకంటే బౌన్సర్లు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కార్యకర్తలు కూడా కోపం అవుతున్న పరిస్థితి. సో చూస్తున్నా కదా కార్యకర్తలు ఇప్పటికే చాలా మంది లోపలికి రావడంతో ఇటు బౌన్సర్లు కూడా చూసి పంపిస్తున్నారు. సో కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. సో ఇప్పటికే నిన్న ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా కవిత కామెంట్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పైన దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి కూడా నిన్న కవిత ఏదైతే కామెంట్ చేసిందో, సో దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకవేళ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా ఏంటి, ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి సమాచారం అయితే లేదు. సో ప్రెస్ మీట్ ఉంటుందా లేదా అనేది కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. సో చూస్తున్నాం కదా పూజా కార్యక్రమాలకు కూడా లిమిటెడ్గా పంపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే లోపల ఉన్నారు. కార్యకర్తలందరూ
బయటే వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా ఉండబోతుంది ఇవాటి నుంచి తెలంగాణ జనసేన? ఉత్సాహం చూస్తుంటే మీకే అర్థమవుతుందన్న. మేము ఎదురు చూస్తున్న 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నాం. ఇక్కడ జనసేన తెలంగాణ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, వీర మహిళలు, అభిమానులు ఈరోజు మాకు అందరికీ పండగ లాంటిది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన జెండా ఎగురుతుందన్న. తప్పకుండా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో నేను వరంగల్ ఇన్ఛార్జిగా, గేటర్ ఇన్ఛార్జిగా ఉండి నేను చూశాను. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక జనసేన వైపు చూస్తున్నారు. కాబట్టే ఈరోజు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చురు అని ఎందుకు అంటున్నానంటే, అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా మీద ఎక్కుపెట్టారంటే మీకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనిస్తారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురుతుంది. ఇక ముందుకు మేము ఇలానే వెళ్తాం. ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాం. బీజేపీ ఒంటరిగా రాలేక పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుంటూ వస్తుందని చెప్పేసి నా కవిత అంటుంది. నేను ఏదో కవిత తెలుసు, కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత రెస్పెక్ట్ ఉంటుంది అన్న. ఎందుకంటే ఆవిడ గురించి ఆవిడ చేసే మాటలకు మేము సమాధానం చెప్పలేము. ఎందుకంటే సొంత కుటుంబం మీదనే చెప్తుంది. మరి ఈ రోజు వరకు కవిత ఏం చేస్తుంది? వాళ్ళ అన్ననో వాళ్ళ బావనో తీసుకొచ్చి మరి ఎందుకు దాని మీద ఆమె చేసినటువంటి ఆరోపణల మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు? నేను అన్నా అంటే వాళ్ళు ఏవో రాజకీయాలు చేస్తున్నారు. కానీ మేము ఇండివిజువల్గా బీజేపీ తోటి ఉన్నది వాస్తవం ఎన్డీఏలో. కానీ ఇక్కడ సమయ సందర్భాలను బట్టి మా అధ్యక్షుడు ఏదైతే తీసుకుంటో దానికి అనుగుణంగా మేము బరాబర్ ఇక్కడ మేము నిలబడతాం. ఒకవేళ అలయన్స్లు ఉన్నా, అలయన్స్ లేకున్నా మేము పోతున్నాం. మొన్న ఎలక్షన్స్ లేకున్నా కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్లో పోతే మేము వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్నా. కాబట్టి అక్కడ చూస్తుంటే ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఒక జనసేన పార్టీ అంటే ఒక నిజాయితీ పరుడు, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తాడు. నాయకులను కూడా అలానే తయారు చేస్తాడు. నాలాంటోడు 18 సంవత్సరాలుగా ఏది ఆశించకుండా ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే, ఈ రోజు వరకు ఏది తీసుకోవాలి, నాకు ఒక ఎమ్మెల్యే చేసే అర్హత ఉన్నా నేను తీసుకోలే. నేను ఎందుకు అధ్యక్షుడు ఇచ్చే సూచనల మేరకు తప్పకుండా రేపటి భవిష్యత్తు కోసం, ఆ రోజు స్వాతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేసి మన బ్రిటిష్ వాళ్ళతో ఈరోజు తెచ్చుకున్నామో, వచ్చిన స్వాతంత్రం స్వేచ్ఛగా బతకాలనేదే మా హోపం. మేము ప్రాంతీయవాదం కాదు, జాతీయవాదంతో ముందుకెళ్తాం. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. సంబంధించి దేశద్రోహం కేసు పెట్టాలని ప్రాంతీయవాదాన్ని వేరుపాటువాదంతో పోల్చాడు. సో పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని కూడా కవిత అంటుంది. మరి ఇక మా కవిత అక్కకి చెప్పాలి, ఒకసారి మీరే అడగండి అన్న. మీడియా మిత్రులకు నా చిన్ని వినప్తం మా జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే వాళ్ళ నాన్న పోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టలేడా? తోట చంద్రశేఖరరావు మా జనసేన పార్టీ నాయకుడిని తీసుకుపోయి అక్కడ ప్రెసిడెంట్ చేయలేడా? మహారాష్ట్రలో పెట్టలేడా? ఇక్కడ డబ్బులు తీసుకుపోయి మా పంజాబ్లో ఇవ్వలేడా? అవన్నీ మాట్లాడతా. కవితక్క ఫస్ట్ నీ కుటుంబం సెట్ చేయి, మీ నాన్నని క్వశ్చన్ చేయి, మమ్మల్ని కాదు. కవితక్కకి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన మాకున్న అనలిస్ట్ కొందరు చెప్పేది ఏంటంటే, కవితక్క నువ్వు ఎప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుని విమర్శించు, నువ్వు ఇలా పైకి ఎగురుతావు అక్క, లేకపోతే భూలోకంలో ఉంటావు అని ఆమెకు ఇచ్చే కొందరు సూచనలు ఉన్నాయంట. అవి మాకు తెలుస్తున్నాయి. రేపు మీకు కూడా తెలుస్తుందంట. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, జనసేన కార్యకర్తలకు సంబంధించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఈ రోజు కోసం చాలా వరకు మేము చూస్తున్నాము. చాలా వరకు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకో కార్యకర్త మాట్లాడుతుంటాను. సార్, ఏం చెప్తారు? ఈరోజు మరి నూతన ఉత్సాహం ఏ విధంగా ఉందంటే, మరి జనసేన శ్రేణుల్లో ఒక తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా మరి ఉవ్వెత్తున ఎగుస్తున్నట్టు జనసేన జెండాను చూసి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు వేరే పార్టీలన్నీ పవన్ కళ్యాణ్ వైపు దృష్టి సారించాయి. ఎందుకంటే తెలంగాణలో మరి పవన్ కళ్యాణ్ సునామీ ఏ విధంగా ఉండబోతుందో, ఆంధ్రప్రదేశ్లో మరి 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలిచిండో, అదేవిధంగా ఈరోజు కూడా మరి తెలంగాణలో కూడా ఆ విధంగా ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ విధంగా మరి అదో రకంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు. మరి మొన్న కవితక్క మరి పవన్ కళ్యాణ్ కోసము అవాకులు చివాకులు పేలుతూ ఉంది. ఒకటే చెప్తున్నా, తెలంగాణ పరువు తీసి మరి నువ్వు లిక్కర్ దందా చేసి జైల్లో ఉన్న నువ్వా మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నించే స్థాయి నీకు లేదని మేము చెప్తా ఉన్నాము. నువ్వు మీ నాన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎంపీగా గెలవలేని నువ్వు మరి 100% స్ట్రైక్ రేట్తో మరి అందరినీ గెలిపించిన మరి పవన్ కళ్యాణ్ విమర్శించడం అంటే మరి దయ్యాలు వేదాలు వర్ణించినట్టే అనుకుంటా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, కవితక్క నువ్వు ఒక ఆడపడుచుగా నిన్ను గౌరవిస్తాం, తెలంగాణ ఆడపడుచుగా నిన్ను గౌరవిస్తాం. అదే మా అందరి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నీ లిక్కర్ దందా అందరికీ తెలుసు, జాగృతి పేరుట నువ్వు వసూలు చేసిన దందా కూడా వసూల దందా తెలుసు, నీ భూ
కబ్జాలు అన్నీ తెలుసు. అవన్నీ బయట ఎందుకు పెడతలేము అంటే కేవలం మాకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ఆడపడుచును గౌరవించాలి. ఆడపడుచు అంటే ఆది పరాశక్తి అని మాకు ఒక మాకు నేర్పిండు. ఆ విధంగానే మేము ఆయన అడుగుజాడలో మరి ఆయన భావజాలంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మేము మిమ్మల్ని విమర్శిస్తలేము. మీ వ్యక్తిగతానికే మేము వదిలివేస్తున్నాము. ఇంకోసారి పవన్ కళ్యాణ్ విమర్శించినా వ్యక్తిగతంగా మాట్లాడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మరి తెలంగాణ జనసేన పార్టీ పక్షాన, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే కేవలం కార్యకర్తలు కాదు, వాళ్ళందరూ కూడా మరి నాడు తేలారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే వాళ్ళు కార్యకర్తలుగా మారి జనసేన కోసం పోరాడుతూ ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో ఏ విధంగా ఉందంటే పవన్ కళ్యాణ్ మా తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ కోసము మరి ఏదో ఒకటి చేయాలని, వాళ్ళను ఒక రాష్ట్ర ఎమ్మెల్యేగా చూడాలని, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తెలంగాణ తరఫున ఉండాలి జనసేన పక్షాన అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడే మా బాధను అర్థం చేసుకొని ఒక్కొక్కరు పార్టీ స్థాపించినప్పటి నుండి 2014 నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని వేలాడుతున్నారనే ఒక ఆకాంక్షతో మా అందరినీ కూడా మేము బ్రతిమలాడుకొని మేము ఇక్కడ ఉన్న తెలంగాణ ఆకాంక్ష మరి తెలంగాణ ఏ విధంగా సాధించినామో నిధులు నీళ్లు నియామకాల కోసం తెచ్చుకున్నాము. అది రాబందుల చేతిలో వెళ్ళిపోయింది తెలంగాణ అని మేము పవన్ కళ్యాణ్ వేడుకొని మన జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయాలి. అదే అంటున్నాం, తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్ళ కోసం కాదు, ఆ పెత్తనం అవసరం లేదనే తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ ఆంధ్ర పెత్తనం ఇక్కడ సాగించబోమని చెప్పేసి చెప్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాను. మరి తెలంగాణ గత సీఎం మరి కేసీఆర్ బీహార్ నుంచి వలస వచ్చిన సంగతి మర్చిపోయారా? మరి మీ అన్న కేటీఆర్ తెచ్చుకున్న మరి ఆడపడుచు మరి ఆంధ్ర కోడలే కదా. మరి ఆంధ్ర కోడలు ఇంట్లో పెట్టుకున్నప్పుడు జనసేన పార్టీని తెలంగాణలో ఏ విధంగా మీరు విమర్శిస్తూ ఉన్నారు? తెలంగాణ రావద్దని అంటున్నారు. ఫస్ట్ నీ ఇల్లు చక్కబెట్టుకోండి. మీ ఇల్లు చక్కబెట్టుకొని బయట గురించి మాట్లాడండి. మీ ఇల్లే చక్కలేనప్పుడు బయట వ్యక్తుల గురించి మాట్లాడదు. ఆల్రెడీ జనసేన పుట్టిందే తెలంగాణ అడ్డ, మరి హైదరాబాద్ గడ్డ మీద పుట్టింది నోవాటెల్ హోటల్లో. అదేవిధంగా మరి మీ పార్టీ మరి పంజాబ్లో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రాలో ఉండొచ్చు. మరి తెలంగాణ జనసేన వస్తే మరి ఏమవుతుందని మేము ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆయన భావాలు ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన భావాలు కాదు. ఆయన పార్టీ పెట్టింది ఆయన స్వలాభం కోసం కాదు, వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఆయన సొంత జీతాన్నే ఆయన నియోజకవర్గంలో ఖర్చు పెట్టి నిరుపేద పిల్లలకు ఖర్చు పెట్టే మహోన్నతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనను విమర్శించే స్థాయి వీళ్ళది కాదు. ఈరోజు ఎంతోమంది యువతకు అవకాశం ఇస్తున్నాడు. ఏపీలోనైనా, తెలంగాణలోనైనా, కర్ణాటకలోనైనా, మిగతా రాష్ట్రాల్లోనైనా కూడా ఆయన మంచి అవకాశాలు ఇస్తున్నాడు. అంతే ఇక్కడ రాజకీయం అంటే వీళ్ళంతా ఒక డబ్బుతో కూడుకున్న ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక దొంగ పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వీళ్ళు ఆయనను విమర్శించే స్థాయి కాదని చెప్తున్నా. ఎందుకంటే ఆంధ్ర పార్టీ అని కొత్త ఒకరు అంటారు, ఆ పార్టీ అని కూడా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుట్టిందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయొచ్చు. జనసేన పార్టీ వస్తే నీకు ఆంధ్ర పార్టీ అయిందా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు కదా. ఇదండి వాళ్ళ వ్యక్తిగత బాగా ఫేమస్ అవ్వడం కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చేస్తున్నారు. ఎంతో మంది నాలాంటి యువకులకు నియోజకవర్గ ఇన్ఛార్జి అవకాశం ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నాకు అవకాశం ఇచ్చారు. చాలా గొప్ప ఆలోచనలతో యువతకు మంచి అవకాశాలు ఇస్తూ వస్తున్న అధినేతను అవమానిస్తే ఊరుకునేది లేదు. తెలంగాణ వాళ్ళది కాదు, వీళ్ళది కాదు. బరాబర్ 4 కోట్ల ప్రజల సో కార్యకర్తలు గొడవ పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఆఫీస్ లోపలికి పంపించాలని చెప్పేసి కొన్ని ఏళ్ళగా పార్టీని నమ్ముకొని ఉంటే కనీసం మమ్మల్ని లోపలికి పంపించట్లేదని చెప్పేసి మహిళా కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో లిమిటెడ్ ప్లేస్ ఉంది, ఖచ్చితంగా లోపలికి చూసి పంపిస్తున్నామని చెప్పేసి చెప్పిన నాయకులు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. చాలా దూరం నుంచి వచ్చాము, పార్టీ నమ్ముకొని ఉన్నాము, సో మమ్మల్ని లోపలికి పంపించట్లేదని చెప్పేసి కార్యకర్తలు అయితే గొడవ పెట్టుకుంటున్న పరిస్థితి. సో చాలా జోష్లో ఉన్నారు కార్యకర్తలు కూడా. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా కవిత వర్సెస్ జనసేన అయితే నడుస్తుంది. కవిత ఇచ్చిన కౌంటర్కి సంబంధించి జనసేన కార్యకర్తలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. సో కవిత ఫస్ట్ ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత జనసేన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా జనసేన రాబోయే రోజుల్లో తెలంగాణలో జెండా ఎగరవేస్తుంది. సో ఏదైతే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయో దాన్ని కంపల్సరీ జనసేన అడ్రస్ చేస్తుంది. రాబోయే కాలంలో
ధీటుగా ఇక్కడున్న పార్టీలకు జనసేన సమాధానం చెప్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, కొద్దిసేపటి తర్వాత పూజా కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. సో కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ సంబంధించి సెక్యూరిటీ కూడా ఇప్పుడే వచ్చింది. సో ఎట్లా లోపలికి పవన్ కళ్యాణ్ వచ్చేదాన్ని కూడా ఒక మాక్ డ్రిల్ లా కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించి మహిళలతో కూడా ఒక చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. సో మంగళహారతులు ఇచ్చి పవన్ కళ్యాణ్కి లోపలికి వచ్చిన తర్వాత చాలా ఘనంగా పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకోవడానికి కూడా సో ఏర్పాటు చేస్తున్నారు. సో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేరుకుంటున్న పరిస్థితి. సో చాలా వరకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఎంత కంట్రోల్ చేసినా కార్యకర్తలు అయితే లోపలికి వచ్చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్ దూరంలో కార్యకర్తలు అయితే వెయిట్ చేస్తున్నారు. సో బ్యారికేడ్స్ వేసి దాదాపు 3-4 చోట్ల బ్యారికేడ్స్ వేసి ఫిల్టర్ చేసుకుంటూ మరీ పంపిస్తున్నారు. సో ఈ రోజు ఏదైతే జాయినింగ్స్ ఉన్నాయో దానికి సంబంధించి మాత్రమే కార్యకర్తలు లేకపోతే ముఖ్య కార్యకర్తలను మొన్న ఏదైతే సభ్యత్వం సంబంధించి ఎవరైతే కార్యకర్తలు కష్టపడారో వాళ్ళని మాత్రం లోపల తీసుకున్నారు. అట్లాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నేతలను మాత్రమే లోపలికి అలో చేస్తున్నట్టు చాలా మంది కార్యకర్తలు కూడా లోపలికి రానివ్వట్లేదంటూ కూడా చాలా వరకు గొడవకు దిగుతున్న పరిస్థితి. సో బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున బౌన్సర్లు కూడా పార్టీ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా తెలంగాణ జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించి వీడియో జర్నలిస్ట్ విజయ్తో సురేష్, RTV కోసం హైదరాబాద్.